హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేనేం చేస్తున్నాను తెలుసా? ఇప్పుడైతే ఒక అర్ధ కేజీ పల్లీలు అయితే తెప్పించేసాను. వీటితో అయితే నేను ఇప్పుడు పొడి కొట్టబోతున్నా. ఫస్ట్గా ఏం చేయాలో చెప్తాను, వెయిట్. చక్కగా ఇలా బాగా ఫస్ట్ వేయించుకోవాలన్నమాట. మరీ మాడిపోయేలాగా కాకుండా దోరగా శనగిత్తనాలు మనం వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా దోరగా అయితే వేయించేసుకున్నాను. ఆ ఇత్తనాలు కొద్దిసేపు చల్లారిన తర్వాత వాటిలోకి ఎన్ని తెల్లవాయలు వేసుకోవాలి, ఎంత కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు పల్లీలు అయితే చల్లారిపోయినాయి. సో నేను మిక్సీ గిన్నెలోకే నేను వేసి ఆడిస్తానమాట. ఎందుకంటే రోల్ ఉంది, కానీ నాకు అది చాలా అంత కంఫర్ట్ కాదు. కానీ నేను మిక్సీలోనే రోట్లో చేసినంత చక్కగా టేస్టీగా చేస్తాను. చూడండి, ఇవన్నీ ఇలా నేను చల్లగా అయిన తర్వాత ఇవన్నీ నేను ఇలా వేసేసుకున్నాను. దీంట్లోకి ఇన్ని క్వాంటిటీ తెల్లవాయలు అయితే తీసుకున్నాను, అంటే ఒక తెల్లగడ్డ తీసుకున్నాను నేను. ఇవి అంత ఎక్కువ పడకూడదు, అంత తక్కువ పడకూడదు, ఎంత అయితే అవసరమో అంతే పడాలన్నమాట. అందుకే నేనైతే అర కేజీలోకి కొంచెం ఒక పిడికెడు తీసి పెట్టాను. వాటిలోకి ఈ క్వాంటిటీతో ఉన్న తెల్లవాయలు అయితే వేస్తున్నాను. తర్వాత కారం పొడి, దీంట్లో మనకు తగినంత, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎంత అవసరం అయితే అంత. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం, సో కొంచెం ఎక్కువనే వేస్తానన్నమాట. ఇలా ఓకే, నేను ఒక 3.5 స్పూన్ అయితే వేసాను. సాల్ట్ తగినంత. ఓకే, ఇందులోకి బెల్లం కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. బెల్లం కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ చేసేసాను, ఇంకా మిక్సీ పడతాను. మిక్సీ పట్టిన తర్వాత ఎలా నేను మిక్సీ పట్టాను అంటే దడకలు పట్టానా, నున్నగా పట్టానా అనేది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా బాగా ఉందన్నమాట. అంటే ఇదిగో చూడండి, నేను దడకలుగా పట్టాను. మనకు రోట్లోనే కాదు, ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి అసలుకు. నేను ఇది చేసి పెట్టేసేసి ఇలా ఒక బాక్సులో అయితే నిల్వ ఉంచేసుకుంటాను. ఎప్పుడైనా అంటే కూరలు తొందరగా చేయలేనప్పుడు, తర్వాత ఆకలి ఎక్కువ వేస్తున్నప్పుడు, కూరలు ఏం చేయాలని అర్థం కానప్పుడు వేడి అన్నంలోకి ఇది వేసుకొని, ఇది చిట్లం పొడి వేసుకొని తర్వాత ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే కడుపు నిండిపోతుందన్నమాట. సో మీకు ఎవరికైనా కూడా ఈ పల్లీల పొడి ఇష్టమైతే ఎవరైనా కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్. అయిన పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది దాదాపుగా నాకు ఒక 10-15 రోజులు అయితే యూజ్ అవుతుంది. సో ఇంకేం లేదు, మీరు కూడా ట్రై చేసి తినండి అంతే. బాయ్.